క్రీడాకారులను ప్రోత్సహించవలసిన క్రీడా ప్రాంగణం కనీస వసతులు లేక క్రీడాకారులకు కష్టాలు తెచ్చిపెడుతుంది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో కోట్లాది రూపాయల విలువైన స్థలంలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం నిర్వహణ లోపాలతో అధ్వానంగా మారిందని క్రీడాకారులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు వ్యాయామం శిక్షణ అందించవలసిన ప్రాంగణంలో కనీసం తాగేందుకు నీరు కూడా అందుబాటులో లేకపోవడం, బాత్రూంలలో నీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెప్తున్నారు. బాత్రూంల పరిస్థితి అధ్వానంగా మారి దుర్వాసన వెదజల్లుతుండటంతో స్టేడియంలోకి అడుగు పెట్టాలంటేనే క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు. స్టేడియం షట్టర్ల పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది. షట్టర్లు తెరవాలంటే కర్రల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని క్రీడాకారులు చెప్తున్నారు. వాటిలో ఏదైనా కర్ర విరిగినా షట్టర్ కింద పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ కనీస మరమ్మతులు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన క్రీడా ప్రాంగణంలో చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్టేడియంలో జిల్లా క్రీడా అధికారులు, కోచ్లు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి జీతాలు అందుతున్నప్పటికీ క్రీడాకారులకు అవసరమైన కనీస వసతుల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్టేడియం అభివృద్ధి నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేక క్రీడాకారులు తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. అధికారులు వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలు జిల్లాల నుంచి తాయిక్వాండో శిక్షణ పోటీల కోసం క్రీడాకారులు నంద్యాల ఇండోర్ స్టేడియానికి వచ్చారు. ముఖ్య అతిథులు క్రీడాకారులు హాజరైన సమయంలోనూ స్టేడియంలో దుర్వాసన, నీటి సమస్యలు తప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాత్రూంల నుంచి వస్తున్న దుర్వాసనతో క్రీడాకారులు అక్కడ ఉండలేక బయటకు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు నంద్యాల క్రీడా ప్రాంగణం ఎలాంటి వసతులు కల్పిస్తుందో ఇదే నిదర్శనమని వారు మండిపడుతున్నారు. క్రీడాకారుల భద్రత, ఆరోగ్యం, సౌకర్యాలు అధికారులకు పట్టవా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. షట్టర్ ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోకపోవడం, తాగునీరు లేకపోవడం, బాత్రూంలలో నీరు లేక దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలు నెలల తరబడి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని చెప్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలిగిస్తున్న తాగునీటి సమస్య, బాత్రూంల నిర్వహణ, దుర్వాసన, షట్టర్ మరమ్మతులు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని క్రీడాకారులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని నిర్లక్ష్యానికి వదిలేయకుండా జిల్లా క్రీడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాల్సిన స్టేడియం కనీస సౌకర్యాల కోసం క్రీడాకారులే పోరాడవలసిన పరిస్థితికి చేరడం దేనికి సంకేతం? జిల్లా క్రీడా అధికారులు ఇప్పటికైనా మేల్కొని స్టేడియం దుస్థితిని మార్చుతారా, లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా అన్న ప్రశ్నలు నంద్యాల క్రీడా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక్కడ స్పోర్ట్స్ కార్యక్రమాలు అయితే బాగా ఘనంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ బాగలేదు. ఈ బాత్రూంలలో స్మెల్ రావడము, పట్టించుకోకపోవడము, గవర్నమెంట్ దీనిని ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకుని చేయవలసిందిగా కోరుతున్నాము. చాలా మెయింటెనెన్స్ బాగలేదు. ఇంతలో ఉంది, దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందన్నా? ఉంటే గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా వేరే రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్.ఎం.డి. ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.